అనకాపల్లిలో సూర్యనారాయణ స్వామి ఉత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అనకాపల్లి మండలం రాజులపాలెంలో వెలిసిన శ్రీ 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 సూర్యనారాయణ స్వామి ఉత్సవం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా ఆలయ కమిటీ తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల బాబురావు మాట్లాడుతూ, కోరిన వారికి కొంగు బంగారమై వారి కోరికలు తీర్చే దేవదేవుడు శ్రీ 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 సూర్యనారాయణ స్వామి రథ సప్తమి సందర్భంగా అనకాపల్లి రాజుపాలానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముందుగా వచ్చిన భక్తులకు అన్న సమారాధన చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం కల్పించటమే ఆలయ కమిటీ ముఖ్య ఉద్దేశమన్నారు. అంతేకాకుండా భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లవిల్లి రామకృష్ణ ప్రసాద్, గొల్లవిల్లి కోటేశ్వరరావు, గొల్లవిల్లి నరసింహరావు, గొల్లవిల్లి చిరంజీవి, అందే బాబురావు, గొల్లవిల్లి త్రినాథరావు, మామిడి సూరిబాబు, గొల్ల నాగరాజు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజుపాలెం శ్రీ సూర్యనారాయణమూర్తి గారి రథసప్తమి మహోత్సవం 19/2/2021లో శుక్రవారం అతివైభవంగా జరుగుతుంది. అందరి సహాయ సహకారాలతో ఈ సందర్భంగా పురస్కరించుకొని భక్తులకు వచ్చినటువంటి వాళ్ళకి సకల సదుపాయాలు చేయని సదుద్దేశంతో ముందుగా వచ్చినటువంటి భక్తులకి సుమారు వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఉచిత భోజన సదుపాయం మొట్టమొదటి ఏర్పాటు చేయడమైంది. వాళ్ళకి ఎక్కడా కూడా రద్దీని కూడా కష్టపడకుండా క్యూ కాంప్లెక్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లా నుంచి కూడా వేలాది మంది భక్తులు సుమారు 1,00,000 మంది వస్తారు కాబట్టి పోలీసు వారిని కూడా రక్షణ శాఖ ఏర్పాటు చేయవలసిందిగా కూడా వారిని కూడా కోరడం, వాళ్ళు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉండాలో చూసుకొని పరిశీలన చేయడం కూడా జరిగింది. అయితే ఈ మహోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అనకాపల్లిలో, అది సంబరాల వరకే పరిమితి. కానీ ఈ సూర్యనారాయణమూర్తి మాత్రం సంబరం దైవ దర్శనానికి వస్తున్నటువంటి తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం ఆయన కోరిన కోరికలు తీర్చినటువంటి ఏకైకమైనటువంటి నాయకుడు భగవంతుడు కాబట్టి మన సూర్యనారాయణమూర్తి గారికి అతివైభవంగా జరుగుతుంది. ఇది అందరి సహాయ సహకారాలు, నాయకులు, ప్రజలు, గ్రామవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సమిష్టి కృషితో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా యువకులందరూ పాల్గొని చేస్తున్నటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు, జానపద కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాం. శ్రీ